హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ స్పేస్ ఆన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఫుడ్ నేను ఏం తీసుకుంటాను అంటే యాజ్ అ న్యూ మామ్గా నేను ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాను. నాకు ప్రెగ్నెన్సీ నుంచి అయితే థైరాయిడ్ ఉంది. స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా చెక్ చేయించుకోలేదు. అందుకోసం అని చెప్పేసి అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మర్చిపోకుండా ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటానమాట. ఇంకా వింటర్ కదా, మార్నింగ్ లేవగానే అట్లా బయటకు వచ్చి చూస్తే చాలా చల్లగా ఉంది క్లైమేట్. అండ్ అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. అండ్ విలేజెస్లో అయితే చాలా బాగుంటుంది వెదర్ చూడడానికి. ఇంకా మార్నింగ్ లేవగానే అట్లా బయటకు వచ్చినప్పుడు అయితే ఒక వీడియో క్లిప్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా పక్కనే తీగ పైన చూస్తే మా బాబు అయితే బట్టలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న బట్టలు చూస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా క్యూట్గా ఉండే డిఫరెంట్ కలర్స్లో అండ్ చిన్ని సైజులో చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా దాని తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. బ్రష్ చేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు దోశ. ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత అయితే చాలా డేస్ వరకు అయితే దోశ అవేం తినలేదు. బికాజ్ అందులోకి పల్లి చట్నీ తినాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే దోశ చాలా వరకు అవాయిడ్ చేశాను. రెగ్యులర్గా అయితే ఇడ్లీ ఒకటే తినేదాన్ని. ఇంక ఇప్పుడైతే డెలివరీ అయిపోయి 1 మంత్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా దోశ కూడా తింటున్నాను. అండ్ పల్లి చట్నీ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే కొత్తవి కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్గా పల్లి చట్నీ నచ్చిన వాళ్ళు కారం పొడి అట్లా ఇంకా మినపప్పుతో చేసే చట్నీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు స్టార్టింగ్లో దోశ అయితే అసలు వచ్చేది కాదు. బట్ మ్యారేజ్ తర్వాత 1 ఇయర్ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇప్పుడైతే కంప్లీట్గా చేయడం వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు నేనైతే కంపల్సరీ వామ్ వాటర్ అయితే తీసుకుంటాను. సో అదైతే నెక్స్ట్ క్లిప్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే దోశ అయితే ఇంట్లో అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను, నాకు అమ్మ కోసం. ఈ గ్యాప్లో బాబుని అయితే పడుకోబెట్టేశాను అనమాట. సో వాడు పడుకున్నప్పుడే ఏదైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే వాడు ఊరికే ఫీడింగ్ కోసం అయితే ఏడుస్తూ ఉంటాడు. వాడు పక్కన ఒకరు కంపల్సరీ కూర్చోవాలన్నమాట. వాడితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వాడైతే సైలెంట్గా ఉంటాడు. లేకపోతే కొంచెం అల్లరి చేస్తూ ఏడుస్తూ అట్లయితే ఇబ్బంది పెడతాడనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. వాడైతే పడుకొని ఉన్నాడు. మా మమ్మీ అయితే ఇంకా తన వర్క్స్ అయితే చేసుకుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇందులోకి అయితే నేను చికెన్ కర్రీ అయితే తీసుకుంటున్నాను. 1 మంత్ తర్వాత చికెన్ అండ్ మటన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను స్టార్టింగ్ నుంచే నాకు తినాలని ఉండే. అండ్ మిల్క్ సప్లై కూడా ఎక్కువ అవుతుంది కదా మటన్ తీసుకుంటే, మటన్ ఆర్ కీమా తీసుకుంటే. బట్ నేనైతే 1 మంత్ తర్వాత నుంచే నాన్ వెజ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ స్టిల్ ఎగ్స్ అయితే ఇప్పటికి కూడా తినట్లేదు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశలోకి అయితే ఈరోజు చికెనే తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా చికెనే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కంటే ముందైతే ఇక్కడ వామ్ వాటర్ అండ్ మెంతులు అయితే కలిపి నానబెట్టేశాను అనమాట బిఫోర్ నైటే. యాక్చువల్గా అయితే రెగ్యులర్గా అయితే నేను మార్నింగ్ కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో వేసి అయితే బాగా మరగబెట్టుకొని హాఫ్గా అయిన తర్వాత అయితే తాగుతాను. బట్ ఈరోజు అయితే నాకు గుర్తుండి మాత్రం ముందు రోజే నానబెట్టేసుకున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడేం వేడి చేయలేదు. డైరెక్ట్ వాటర్ అండ్ సీడ్స్ అయితే అట్లనే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత అయితే ఆల్మండ్స్ కూడా నానబెట్టాను. స్టార్టింగ్లో అవి తింటే చీమేమన్నా వస్తుందేమో కుట్లకి అని చెప్పేసి అయితే భయపడి తినలేదు. బట్ ఇంకా 1 మంత్ అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా నార్మల్ ప్రోటీన్ కోసం అని చెప్పేసి అయితే ఆల్మండ్స్ కూడా ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఆల్మండ్స్ తిని ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి అయితే అండ్ దోశలోకి పర్టికులర్గా చికెన్ బాగుంటుంది. అండ్ చికెన్ ప్రోటీన్ కాబట్టి మనమే తీసుకోవచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ పిల్లలకి కూడా ప్రాబ్లం. అందుకోసం అని చెప్పేసి మనం ఈజీగా డైజెస్ట్ చేసుకునే అంత తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మిల్క్ విత్ బిస్కెట్స్ అనమాట. సో కొంచెం సపోర్ట్ ఉండిద్ది ఉత్త మిల్క్ కాకుండా. అండ్ నార్మల్ మిల్క్ తీసుకుంటే కొంచెం స్మెల్ వస్తాయి. అందుకోసం అని చెప్పేసి బ్రెడ్ ఆర్ బిస్కెట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను మిల్క్లో. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా మీషోలో అయితే డ్రెస్ ఆర్డర్ పెట్టాను బాబు కోసం. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి పర్టికులర్గా నేను క్రిస్మస్ కోసం తీసుకున్నాను అనమాట. శాంటాక్లాస్ డ్రెస్ అయితే తీసుకున్నాను. అండ్ చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది నాకు, 100 రూపీస్కి. సో కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. క్వాలిటీ ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా. బట్ సూపర్ క్వాలిటీ అనమాట. లైక్ మనకి చాలా మెత్తటి క్లాత్. వింటర్ వేర్ ఎలా ఉంటాయి మనకి, మన స్వెటర్స్ కానీ ఊల్తో చేసిన డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయో ఇదైతే అట్లా ఉందన్నమాట. అండ్ న్యూ బార్న్ కని పెట్టాను, కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది. బట్ క్రిస్మస్ థీమ్ చేసే వరకు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ డ్రెస్ వాడికి సరిపోతుంది అనమాట. సో షర్టు ప్యాంటు, దానికి ఒక క్యాపు అండ్ మనకి ఒకటి పర్స్ లాగా కూడా ఇచ్చారనమాట. బ్యాగ్ చాలా క్యూట్గా ఉండే డ్రెస్. సో కాస్ట్కి అయితే డ్రెస్ వర్త్ అని చెప్పొచ్చు. చాలా ముద్దుగా ఉంది. సో క్రిస్మస్ రోజు అయితే ఆ డ్రెస్ వేసి క్రిస్మస్ థీమ్తో ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా డెలివరీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి అయితే నేను ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాను. అండ్ డెలివరీ కూడా
కూడా వచ్చేసింది. అండ్ కాసేపు మా బాబుతో అయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి టైము 12:00 అట్లా అయిపోయిందనమాట. ఇంకా నా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అయితే కొంచెం రైస్ తీసుకొని అందులోకైతే చికెన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 గ్రామ్స్ చికెన్ ఉండవచ్చు మేబీ అది. నేను ఎక్కువ తీసుకోను బికాజ్ డైజెషన్ ప్రాబ్లమ్ అండ్ బేబీకి ఏమైనా మోషన్స్ అవుతాయేమో అని అయితే డౌట్ అనమాట నాకు. అందుకోసం అని చెప్పేసి ప్రోటీన్ కూడా చాలా తక్కువే ప్రిఫర్ చేస్తున్నా.